హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. నేను మీ అనుష. మోహన్ బాబు ప్రైవేట్ యూనివర్సిటీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేయడం, ఆదాయాన్ని వెల్లడించకపోవడంపై ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ కొరడా ఝులిపించింది. ఏకంగా 15 లక్షల రూపాయలు జరిమానా విధించింది. 2022 నుంచి 23 అలాగే 24 సెప్టెంబర్ వరకు విద్యార్థుల నుంచి 27 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేసినట్లు కమిషన్ గుర్తించింది. ఈ మొత్తాన్ని విద్యార్థులకు 15 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు సెప్టెంబర్ 17న కమిషన్ ఆదేశాలు జారీ చేయగా ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచింది. అంతేకాకుండా వరుస అవకతవకలకు పాల్పడుతున్న వర్సిటీ గుర్తింపు రద్దు చేయాలని ప్రభుత్వానికి ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్ సిఫారసు చేసింది. 3 ఏళ్లుగా ఫీజుల రూపంలో విద్యార్థుల నుంచి 27 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేశారని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక కమిటీ విచారణ అనంతరం ఉన్నత విద్యా కమిషన్ మోహన్ బాబు యూనివర్సిటీకి 15 లక్షల రూపాయలు జరిమానా విధించింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 27 కోట్ల రూపాయలను 15 రోజుల్లో చెల్లించాలని విద్యా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గత నెల 17న ఆదేశాలు జారీ చేసిన ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ తమ వెబ్సైట్లో ఈ వివరాలు ఉంచింది. కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై గత నెల 26న మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు 3 వారాల పాటు తాత్కాలిక స్టే విధించింది. ఈ నెల 14న తదుపరి విచారణ జరగనుంది. తిరుపతి జిల్లా రంగంపేటలోని శ్రీ విద్యా నికేతన్ 2022 నుంచి మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయంగా మారిన సంగతి మనకు తెలిసిందే. అప్పటి వరకు శ్రీ విద్యా నికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్న సీట్లలో 70%, ఆ తర్వాత ప్రైవేటు విశ్వవిద్యాలయంలో గ్రీన్ ఫీల్డ్ కింద ప్రారంభించిన కోర్సుల్లోని 35% సీట్లను కన్వీనర్ కోటా కింద భర్తీ చేసేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే ఈ సీట్లకు ఫీజులను నిర్ణయించే అధికారం ఉన్నత విద్యా నియంత్రణ కమిషన్కు మాత్రమే ఉంటుంది. ఈ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కమిషన్ నిర్ణయించిన దానికంటే అదనంగా వసూలు చేస్తున్నారని కమిషన్తో పాటు విద్యాశాఖ మంత్రికి తల్లిదండ్రులు అసోసియేషన్ ఫిర్యాదు చేశారు. బిల్డింగ్, ట్యూషన్ ఫీజు, ఇతర ఫీజులతో పాటు హాస్టల్లో ఎప్పుడూ ఉండని వారి నుంచి కూడా మెస్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కమిషన్ 3 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసు మేరకు చర్యలకు ఉపక్రమించింది. దీంతో వర్సిటీ అనుమతి, గుర్తింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి యూజీసీ, ఏఐసిటిఈ, పీసీఐ, ఐసీఆర్, ఎన్సీఏహెచ్పీ, హెల్త్ కేర్ ప్రొఫెషన్స్ కౌన్సిల్కు కమిషన్ సిఫారసు చేసింది.